జరిగిన మంచిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలి. మళ్ళీ మళ్ళీ చెబుతున్నా జరిగిన మంచిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలి. ఇదే సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన పిలుపు. చాలా క్లియర్గా, ఇంకా చెప్పాలంటే క్రిస్టల్ క్లియర్గా ప్రతి అంశంపై మాట్లాడారు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాదును కోల్పోయాం. ప్రతి ఏటా 13,000 కోట్లు నష్టపోతున్నాం. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. అందుకే పదే పదే విశాఖ గురించి చెబుతున్నానని అన్నారు సీఎం జగన్. చంద్రబాబు హయాంలో ఏడాదికి సగటున 15,227 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి కోసం ఏడాదికి 17,757 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. చంద్రబాబు హయాంలో అప్పులు 4,12,288 కోట్లు ఉంటే అది 21.87% పెరిగింది. తమ ప్రభుత్వ హయాంలో అప్పుల పెరుగుదల 12% పరిమితం చేశామని వివరించారు. 14 ఏళ్ల చంద్రబాబు హయాంలో ఒకరికి మంచి చేసింది లేదు. బాబు హయాంలో అక్క చెల్లెమ్మలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మనం అక్క చెల్లెమ్మల ఖాతాలో 2,55,000 కోట్లు వేశాం. మా హయాంలో ఎవరూ టచ్ చేయలేని పథకాలు తీసుకొచ్చాం. 8 పథకాలకే 52,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ పథకాలతో పాటు బాబు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలంటే 1,26,140 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలని కోరుతున్నా అన్నారు సీఎం జగన్. ప్రతి అంశాన్ని ఆధారాలతో సహా స్లైడ్స్ వేసి మరీ వివరించారు. ఇక ప్రధానమైనటువంటి అంశాలు చూస్తే ఏపీ అప్పులు ఎంతున్నాయి, ప్రతిపక్షాలు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నాయి, వాటికి తోడుగా ఎల్లో మీడియా పదే పదే అబద్ధాలను ఎందుకు ప్రచారం చేస్తోంది, అసెంబ్లీ వేదికగా అప్పుల లెక్కేంటో సీఎం జగన్ పక్కాగా చెప్పారు. పెద్ద స్క్రీన్లో అందరికీ కనిపించేలా, ఏపీ మొత్తం చూసేలా లెక్కలతో సహా వివరించారు. విభజన సమయంలో ఏపీకి ఎంత అప్పు ఉంది, చంద్రబాబు హయాంలో చేసిన అప్పులెన్ని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక చేసిన అప్పులెన్ని, ఇవన్నీ అనా పైసలతో సహా వివరించారు సీఎం జగన్. మన మీద మనకు పడని వాళ్ళు, మనకు గిట్టని వాళ్ళు, ద సో కాల్డ్ ఈనాడు, ద సో కాల్డ్ ఆంధ్రజ్యోతి, ద సో కాల్డ్ TV5 ఎవరైతే ఈ అబద్ధాల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, వీళ్ళు మన మీద చేసే ఇంకొక ఆరోపణ అధ్యక్ష, మనం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా జగన్ హయాంలో అప్పులు చేసిందని వాళ్ళు ఇష్టం వచ్చిన నెంబర్లు కూడా చెప్తూ ఉంటాడు అధ్యక్ష. వాడు 10 లక్షల కోట్లు అంటాడు, వాడు 13 లక్షల కోట్లు అంటాడు. నోటికి హద్దు పొద్దు లేదు. నోరు ఏ మాదిరిగా తిరిగితే ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా తెచ్చిన డెట్ కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ తెచ్చిన డెట్ కానీ ఏది తీసుకున్నా కూడా అధ్యక్ష, రాష్ట్ర విభజన టయానికల్లా 1,53,000 కోట్లు డెట్ ఉంటే, చంద్రబాబు నాయుడు గారి హయాం దిగిపోయే టయానికి 4,12,288 కోట్ల రూపాయలు చేసి దాన్ని ఆయన దిగిపోయాడు. అంటే 1,53,000 కోట్లను కాస్త 4,12,288 కోట్ల రూపాయలు చేర్చి ఆయన దిగిపోతే, మనం 4,12,000 కోట్ల రూపాయలు డెట్తో మన ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడు అది 7,03,000 కోట్లకు డెట్ కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో చేసిందేంటో అసెంబ్లీ వేదికగా వివరించిన సీఎం జగన్ అదే సమయంలో మేనిఫెస్టోల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఎండగట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎవరూ టచ్ చేయలేరని అన్నారు. తర్వాత అన్నదాత అని మన రైతన్నలకు మనం 13,500 రైతన్నలకు ఇస్తా ఉన్నాం. మనం చెప్పింది రైతన్నలకు 12,000 ఇస్తామని, కానీ మనం రైతన్నలకు చెప్పిన దానికన్నా మిన్నగా 13,500 మనం ఇస్తా ఉన్నాం. ఆయన రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి మొత్తం సంవత్సరం 5 ఏళ్ళకు కలిపి 87,612 కోట్ల రూపాయలు ఎగరగొట్టి, ఆ 5 సంవత్సరాలు కలిపి ఆయన 15,000 కోట్లు ఇస్తే, మనం ఇప్పటికే ఈ ఒక్క పథకానికే దాదాపుగా 30,000 కోట్ల పై చిలుకు 33,000 కోట్లు మనము ఈ రైతు భరోసా కింద మనం ఇప్పటికే ఇచ్చేసాం రైతులకు. అలాంటి పథకానికి కూడా మళ్ళా అప్పుడు 13,500 ఇవ్వడానికే రైతులకు మనసు రాలే. ఇప్పుడు దానికి పోయేదేముందిలే అని చెప్పి 20,000 అంటున్నాడు. దానికి ఇంకొక 10,000 కోట్లు, 11,000 కోట్లు, అంతా కలిపితే 73,000 కోట్లు. ఈ 73,000 కోట్లకు నేను ఇంతకుముందు చెప్పినా కదా, టచ్ చేయలేని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పి, పెన్షన్లు కానీ, ఉచిత విద్యుత్ కానీ,
పేదలకు అందే బియ్యం కానీ పీడిఎస్ బియ్యం కానీ ఆరోగ్యశ్రీ కానీ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ సంపూర్ణ పోషణం కానీ గోరుముద్ద కానీ ఈ 8 పథకాలు నేను ఏదైతే చెప్పినా టచ్ చేయాలనుకున్నా కూడా ఎవడు చేయలేని సబ్జెక్ట్ అని చెప్పినా కదా ఆ 52,700 ఈ 73,440 కోట్లకి 52,750 కోట్లు కలిపితే 1,26,140 కోట్లు సంవత్సరానికి. అంటే నేను 70,000 కోట్లు మన ప్రభుత్వం 70,000 కోట్లు చేయడానికే నిజంగా కింద మీద పడతా ఉన్నాం. గవర్నెన్స్లో ఎప్పుడూ జరగని మార్పులు తీసుకొచ్చినాం. కరప్షన్ అనేది ఎక్కడ లేకుండా చేసినాం. పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసినాం. చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్నాం. నిబద్ధతతో చేస్తూ ఉన్నాం. ఇంత చేస్తూ ఉన్నా కూడా మనం 70,000 కోట్లకు చాలా అంటే చాలా లాగుతూ ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన 1,26,000 కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇంకా 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 6 పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తాను మళ్ళా. 70,000 కోట్లకే రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ చంద్రబాబు ఆయన మీడియా ప్రచారం చేస్తోంది. మరి చంద్రబాబు అమలు చేసే స్కీములు కలిపి లెక్కేస్తే మొత్తం ఖర్చు 1,50,000 కోట్లు దాటిపోతుంది కదా. దీనికి చంద్రబాబు చెప్పే సమాధానం సంపద సృష్టిస్తానని. సంపద సృష్టించడంలో చంద్రబాబు ట్రాక్ రికార్డ్ ఎంత చెత్తదో పాత లెక్కలన్నీ బయటకు తీసి మరీ వివరించారు సీఎం జగన్. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే అధ్యక్ష మరి జగన్ 70,000కే ఇంత కష్టపడతా ఉన్నాడు కదబ్బా, నువ్వు 70,000కే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అంటున్నావు కదా, మరి నీకు ఇవన్నీ చేస్తే కనీసం 1,26,000 నువ్వు చెప్పే కొత్త ఎన్ని యాడ్ చేస్తే అది ఇంకా 1,50,000కు పోతుందేమో నాకు తెలియదు. అవన్నీ చేయడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనంటే చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వాళ్ళకి మీడియా బలం ఎక్కువ కదా అధ్యక్ష. ఎల్లో మీడియా ఎక్కువ, మీడియా బలం ఎక్కువ, వాళ్ళు ఏదైనా గోబెల్స్ ప్రచారం చేయగలుగుతారు. వాళ్ళందరూ ఏమంటారు, చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అని అంటాడు. సరే పోనీ సంపద సృష్టించే కార్యక్రమం ఆయన కొత్తగా ముఖ్యమంత్రి ఇప్పుడు ఫస్ట్ టైం కావడం లేదు కదా, ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కావడం లేదు కదా, ఆయన సంపద అనేది ఆయన 14 ఏళ్లలో ఆయన సంపద సృష్టించి ఉండాలి కదా. సో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినాడు. సో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి గతంలో పనిచేసినాడు. పనిచేసినప్పుడు ఆ గత ట్రాక్ రికార్డులో ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు అని కూడా ఒకసారి చూస్తాం అధ్యక్ష. ఏ సంవత్సరం అన్నా చూసుకో అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అధ్యక్ష రాష్ట్రం రెవెన్యూ డెఫిసిట్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2004-05 దిగిపోయినాడు అధ్యక్ష. 2005-06 నుంచి దివంగత నేత నాన్నగారు ముఖ్యమంత్రి అయినారు అధ్యక్ష. రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్. మళ్ళీ 2014-15 చూసుకోండి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు, మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్. మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్ ప్రతి సంవత్సరము కనిపిస్తూ ఉన్నప్పుడు, ఏ సంవత్సరం చూసినా రెవెన్యూ డెఫిసిటే కనిపిస్తూ ఉన్నప్పుడు మరి సంపద ఎక్కడ సృష్టించాడో అని అడుగుతా ఉన్నా. లెక్కలతో సహా స్లైడ్స్ వేసి మరి ప్రజలందరికీ అర్థమయ్యేలా, ప్రతి ఇంట్లోనూ చర్చ జరిగేలా ముఖ్యమంత్రి జగన్ ఈరోజు అసెంబ్లీ వేదికగా కొన్ని అంశాలను ప్రస్తావించారు. సంపద సృష్టించారని చెప్పుకునేటటువంటి చంద్రబాబు సృష్టించినటువంటి సంపద ఎంత? ఆయన హయాంలో మొత్తం 14 ఏళ్ల పాలనలో రెవెన్యూ డెఫిసిట్ని లెక్కలతో సహా స్క్రీన్పై వివరించారు. అలాగే ఆయన చేసినటువంటి అప్పులెన్నో కూడా స్క్రీన్ పైన క్లియర్గా ప్రజెంట్ చేశారు. చంద్రబాబు ఇస్తున్నటువంటి హామీలు, గతంలో ఎప్పుడూ ఏ హామీని నెరవేర్చలేదు. తాను ఇచ్చినటువంటి మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి మాయం చేసేశారు. ఏ హామీ నెరవేర్చిన చంద్రబాబు ఇప్పుడు కొత్త హామీలు ఇస్తున్నారు. గతంలో రుణమాఫీ దగ్గర నుంచి 600కు పైగా హామీలను ఎగ్గొట్టారు. ఇప్పుడు కొత్త హామీలు ఇస్తున్నారు. ఈ కొత్త హామీల విలువెంతో కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇది చంద్రబాబు నెరవేరుస్తారని, ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. అదే సమయంలో చంద్రబాబు సంపద సృష్టించారంటారు కదా, మరి జీడిపిలో, దేశ జీడిపిలో రాష్ట్రం వాటా జిఎస్డిపి ఎంత ఉంది ఆనాడు చంద్రబాబు 14 ఏళ్ల పనులు, ఇప్పుడు ఎంత ఉందనేది కూడా క్లియర్గా వివరించారు. రైట్, ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, ఇక పార్థసారథి గారు, ఓబీసీ మోర్చా నేషనల్ సెక్రటరీ, బీజేపీ సీనియర్ నాయకులు, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు. ముందుగా కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు,
చాలా అంశాలు చాలా క్లియర్గా 3 ప్రధాన అంశాలే తీసుకున్నాను నేను, అన్నీ కూడా తీసుకోవాలి ఈరోజు ముఖ్యమంత్రి ప్రసంగంలో. ఒకటి, సంపద సృష్టించాను, గతంలో సృష్టించారట, ఇప్పుడు ఇస్తున్న హామీ ఏంటంటే భవిష్యత్తులో నేను సంపద సృష్టిస్తాను అంటున్నారు. చంద్రబాబు సృష్టించినటువంటి సంపద ఎక్కడ ఉంది? నాకు తెలిసినంత వరకు 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజున ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్త, ఖజానాలో ఉన్నది 100 కోట్లు, చేయాల్సిన అప్పులన్నీ మేము చేసేసాం, వీళ్ళకి అప్పులు పుట్టవు, ఇంకా ఎక్కడ అప్పులు తేవాలో అన్నీ తెచ్చేసాము, ఇక పెన్షన్లకైనా ఉద్యోగులకు జీతాలైనా అప్పులు చేసుకోవాల్సిందే, ఆ అప్పులు కూడా దొరకవని యనమల రామకృష్ణుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని చాలా ప్రధానంగా ప్రచురించింది ఈనాడు దినపత్రిక. సంపద అంతా ఎక్కడుంది? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఒక ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికి ప్రజాప్రభుత్వ స్థాపనలు జరుగుతాయండి. మీకు ఒక 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత మీ పరిపాలన దక్షతకి ప్రజలు ఇచ్చిన కొలమానం 23 స్థానాలు. తదనంతరం 151 స్థానాలతో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి పెద్దపీట వేశారు. అండ్ అభివృద్ధికి పునాదులు వేసిన దాన్ని 10 అడుగులు ముందుకు నడిపించే కార్యక్రమంలో ఏ విధంగా విలేజ్ వ్యవస్థ నుంచి దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వచ్చి దాన్ని గ్రామస్థాయి నుంచి పరిరక్షణ, ఇప్పుడు గాంధీ గారి కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఇవాళ గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడికి స్వేచ్ఛ స్వతంత్రాలుగా ప్రభుత్వ విధానాలను అందేలా చేసిన ఈ ప్రభుత్వం వర్సెస్ గత ప్రభుత్వ కంపారిజన్స్ చూసుకుంటే మన రాష్ట్ర విభజనలో దగ్గర 98,000 కోట్ల అప్పుతోనూ 23,000 కోట్లు 33,000 కోట్ల అప్పుతో వడ్డీతోనూ కలిపి 1,33,000 కోట్ల ప్రస్థానాన్ని గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి మీరు కాదు కేంద్ర మినిస్టర్ మనకి ఆర్థిక మంత్రి చెప్పిన ఉదంతంలో 447 447 ఫిగర్ని మనం జస్టిఫై చేస్తూ గత ప్రభుత్వంలో కార్పొరేషన్స్ లోన్స్ త్రూగా కానీ లేదంటే మనకున్న ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో చూసుకుంటే అది దగ్గర 4 లక్షల కోట్ల 4,12,257 కోట్లు గత ప్రభుత్వం చేసింది. దానికి దీన్ని యాడ్ చేస్తూ ఇవాళ 4,47,457 కోట్లు జస్టిఫై చేసింది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఆయన స్టాటిస్టికల్ ఫిగర్స్ కనుక క్లియర్గా జస్టిఫై చేసుకుంటూ మనకి రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, మనం ఏ విధంగా ప్రొయాక్టివ్గా ఖర్చు పెడుతున్నాం అంటే గత ప్రభుత్వ సంక్షేమానికి ఈ ప్రభుత్వ సంక్షేమానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ చేయలేం కాదు సార్. అప్పులు ఎక్కువ చేశారు, సంక్షేమం కోసం ఏమీ ఖర్చు పెట్టలేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా కాగ్ చెప్పిందైనా సరే, ఆర్బీఐ చెప్పిందైనా సరే ఈ ప్రభుత్వమే ఎక్కువగా చేస్తుంది. మరి అదంతా ఏమైపోయింది? ఆయన తీసుకొచ్చిన అప్పులు ఏమైపోయాయి? ఆయన ఏదో సంపద సృష్టించాను అదేమైపోయింది? ఆయన సంపద సృష్టించారు కదా సార్ లోకేష్ రూపంలో. ఆ లోకేష్ అనే సంపదను తెచ్చి మన నెత్తిమే పెడితే ఎన్నో వేల కిలోమీటర్లు అదే కుటుంబ సంపదనే మన సంపద కింద చూపిస్తే ఇలాగే ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో వాళ్ళు నేను ఎంతసేపు మనకు ప్రజలకు అర్థమయ్యేదంటే ఒక పెద్ద హైటెక్ సిటీ కట్టాడు, అది కూడా హైదరాబాద్లో. ఇంకా మిగిలిన రాష్ట్రం అంతా ఎక్కడ కలిగి తిరిగి చూసుకున్నా ఏం కనబడుతున్నాయి అన్న దగ్గర ఇప్పటికి కూడా ఎవరి దగ్గర సమాధానం లేదు. గత ప్రభుత్వం ఇప్పుడు మీకు ఇవాళ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనుక మీరు జాతీయ బడ్జెట్ను ఒకసారి గమనిస్తే మనకి కోస్టల్ కారిడార్ ఉంది, దాని మీద ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేయబోతోంది, ముఖ్యంగా ఈ ఫిషింగ్ దీనికి ఎంత ఎలకేషన్స్ ఉన్నాయో చూడమనండి. దానికి ప్రొయాక్టివ్గా మన ప్రభుత్వం ప్రిపరేషన్ ఇక్కడ చూసారు ఎన్ని ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి? 10 ఫిషింగ్ హార్బర్లతో ఇవాళ సంపద ఉత్పత్తి ఎలా ఉంటుందన్న దానికి దీనికి ఈ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. గతంలో మీరు ఉద్దానం ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన హరికథల సారాంశంలో డయాలసిస్ సెంటర్లు పెట్టారు, కానీ ఇవాళ ఉద్దానం రూపం దాల్చుకుంది. అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చి దాని డెవలప్మెంట్ అంటే రక్షిత మంచినీరు పథకం వచ్చింది. ఇవాళ వెలిగొండ ప్రాజెక్ట్ గతంలో మీరు ఎన్ని తూములు తవ్వారో ఎన్ని కిలోమీటర్లు తవ్వారో ఇవాళ స్టాటిస్టికల్ ఫిగర్స్ తో ఇవాళ వెలిగొండ ప్రాజెక్ట్ ఉంది. దాని ఇవాళ ఎగ్జిక్యూషన్ అంటే 4 వర్షం పడితే వచ్చే అవుట్కమ్ మనం చెప్పొచ్చు ప్రజలకి. సో ఈ డెవలప్మెంట్ మాడ్యూల్స్ క్షేత్రస్థాయిలో 2,200 మంది ప్రజలకు ఉన్న ఒక విలేజ్ని కనుక తీసుకుంటే ఒక గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఒక విలేజ్ క్లినిక్ కానీ ఒక గ్రామ సచివాలయం కానీ ఒక ఆర్బీకే సెంటర్ త్రూగా మీరు ఇందాక చెప్పారు చూడండి GSDP ఎక్కడో ఉన్నది ఏ స్థానానికి పెరిగిందో స్టాటిస్టికల్ ఫిగర్స్ ఉన్నాయి. మీరు చెప్పింది కాదు కదా, అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిందే. గతంలో మీరు గమనిస్తే GSDP ఫిగర్ 28 రాష్ట్రాల్లోనే 22వ స్థానంలో ఉండేది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు నౌ వీఆర్ ఇన్ ఫస్ట్ ప్లేస్. GSDPలో ఏపీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో ఆ గణనీయమైన మార్పు మీకు 22-23 స్టాటిస్టిక్స్ తీసుకుంటే మీకే తెలుస్తుంది, నేను చెప్పక్కర్లేదు. సో ఈ ప్రణాళికబద్ధంగా ముందు వెళ్తున్న దానికి మనం రాష్ట్ర అభివృద్ధి అనేది ఒక అడుగు ముందుకు వెళ్ళకపోతే GDP ఎలా పెరుగుతుంది చెప్పండి. అండ్ హైయెస్ట్ కంట్రిబ్యూషన్స్ వాట్ వీఆర్ గివింగ్ ఫ్రమ్ అవర్ స్టేట్. ఇందాక మనకి ఆ రెజల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో స్టేట్ గవర్నమెంట్ కి రావాల్సింది 41% ట్యాక్సెస్ లో ఎంత పర్సెంట్ వస్తున్నాయి? 31% దగ్గర వస్తున్నాయని ముఖ్యమంత్రి గారు జస్టిఫై చేసిన తర్వాత మనం ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది అదే రాష్ట్ర ఆదాయ వనరులు ఏవైతే ఉంటాయో. సరే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మైకిల్ జాక్సన్ లా మైక్ పెట్టుకుని చెప్పిన సంపద సృష్టించడానికి మన రాష్ట్రానికి ఉన్న వసతులు ఒకటే ఆ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ట్యాక్సెస్, మున్సిపల్ ట్యాక్సెస్ మీద ఉన్న ట్యాక్సెస్ పెంచుకోవడానికి RTA వ్యవస్థ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అండ్ డ్యూటీస్ అండ్ ఇంకోటి ఏంటి సార్ లిక్కర్. ఈ 5 తప్ప ఇంకెక్కడి నుంచి ఇస్తారు?
ఇంకో రెవెన్యూ మాడ్యూల్ స్టేట్కి లేదు, మిగిలినవన్నీ జీడిపి దాని ఏమంటారు మనకి జిఎస్టీ పరిధిలో జిఎస్టీ పరిధిలో ఉన్న అంశాలని మనం ఏ విధంగా సంపద సృష్టిస్తామంటే ఎంప్లాయ్మెంట్. ఎంఎస్ఎంఈ యూనిట్లు ఎన్ని పెరిగాయండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకసారి కంపారిజన్ చేస్తే? ఎంఎస్ఎంఈ దగ్గర 3 లక్షల పైచీలకి ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నప్పుడు, అవును ఒక్క నిమిషం చెప్తా, గత ప్రభుత్వంలో మీకు 37,956 కొత్త ఎస్ఎంఎస్ యూనిట్లో 4 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఇది 6.5 లక్షలు పెరిగి దాదాపు 2.5 లక్షల ఎంఎస్ఎంఈలు కొత్తగా వచ్చి 16.5 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. సో ఆబ్వియస్గా ఇది రెవెన్యూ పెరుగుతుందా పెరగదా? అలాగే వ్యవసాయ ఆధారిత దేశం కింద అభివర్ణిస్తుంది. దీంట్లో 2వ స్థానం నుంచి మొదటి 6వ స్థానానికి చేరుకున్నామండి. ఎలాగంటే భారతదేశంలో 2019లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో 6.5 ప్రతికూల వాతావరణం రేటుతో ఉన్నది, 27 స్థానంలో ఉండేది. జగన్నాయనలో 8.2 వృద్ధి రేటుతో ఎన్ని ర్యాంకులు ఎగబాకిందో చూసుకోమనండి. ఇది ఎవరు నేను ఇచ్చింది కదా, హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ స్టాటిస్టిక్స్ ఇవన్నీ మనకి రాష్ట్రానికి జిఎస్డిపి పెరుగుదలకు ఏ విధంగా దోహదపడుతున్నాయన్న దగ్గర జాతీయ స్థాయిలో మనం జీడిపి ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నామో దాన్ని 3.87% ఈసారి అనానమస్గా పెరిగి కనబడుతుంది. సో ఇవన్నీ మనకి స్టాటిస్టిక్స్ రూపంలో మనకు వస్తున్న ఆదాయ వనరులతో మనం ఇవాళ చేసుకుంటున్న సంక్షేమం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంక్షేమం కంపేర్ చేస్తే 55,786 కోట్ల 5 సంవత్సరాల టెన్యూర్లో చేసిన ఆ ప్రభుత్వం 2019 దాకా ఉన్న 2014 నుంచి ఉన్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 2,55,000 కోట్లు, అంటే మోర్ దాన్ ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్ వాళ్ళు చేసిన సంక్షేమం కన్నా చేసిన దాంతో ఏ ప్రాతిపదిక మీద కంపారిజన్ చేసుకుంటున్నారు? సంపద సృష్టిస్తామన్న దగ్గర వ్యవసాయ ఆధారిత దేశంలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న ఈ రాష్ట్రం జీడిపి ఏ విధంగా పెంచుకుందో కనిపిస్తుంది. అలాగే ఎంఎస్ఎంఈ యూనిట్ల త్రూగా 16.5 లక్షల ఉపాధి కల్పన, నేను వస్తే 20 లక్షల ఉపాధి కల్పిస్తామన్న దగ్గర కరోనా పాండమిక్ సిచ్యువేషన్ హుదూద్ తిత్లీ తుఫాన్ నుంచి చేరుకున్న రాష్ట్రానికి సంక్షేమం పెద్దపీట వేసిన ఈ ప్రభుత్వానికి ప్రజలను ఏ విధంగా పరీక్షిస్తున్నారో స్టాటిస్టిక్స్ తో ప్రూవ్ అవుతున్నప్పుడు ఇంకెన్నిసార్లు చెప్పాలి సార్? ఇప్పుడు మీకు ఎంతసేపు 1:7 అండి వాళ్ళ మార్కెట్లో 1:7. మీది ఒకటే మాధ్యమం ఉంది, ఏదో చెప్తారు ప్రవచనం, వాళ్ళు 7 ఇది నక్క, ఇది కుక్క కాదు నక్క 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 అని చెప్పి ప్రాణాలు తినేసే కార్యక్రమానికి తెరలేపుతున్నప్పుడు ఎంతసేపు 10 లక్షలు 15 లక్షలు, ఆఖరికి వీళ్ళు కొత్తగా వచ్చిన అధ్యక్షురాలు కూడా అదే 10 లక్షలు పట్టుకుని మాట్లాడితే మనం ఏం చేస్తాం సార్? ఒక పక్క వాళ్ళ ఆర్థిక మంత్రి చెప్పిన మాట కన్నా ఈ భౌగోళిక ఛానల్ పేపర్లు వేసుకున్నాడు, పచ్చలు పెట్టుకున్నాడు, పౌడర్ డబ్బా హోడు, పెట్రోల్ బంక్ కూడా చెప్పిందే వేదవాక్య కింద పరిగణిస్తుంటే మనం ఎక్కడ చెప్పగలం చెప్పండి? వెంకటరెడ్డి గారు, ప్రతి ఇంటా చర్చ జరగాలి, ప్రధానంగా ఈ 3 అంశాలను ప్రస్తావిస్తూ ప్రతి ఇంటా చర్చ జరగాలి అని అన్నారు. ఇందులో ఉన్నటువంటి అంశాలు ఎలా కనిపిస్తున్నాయి ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఆధారాలతో సహా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అసెంబ్లీ సాక్షిగా 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏదైతే పచ్చ మీడియా చేస్తున్నటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పట్లేదు అని అన్నారు. వాళ్ళు సమాధానం చెప్పారు కదా, మొత్తం అసలు నిజంగా వాస్తవ అప్పులు ఎన్ని ఉన్నాయి, మీరు చేసేటటువంటి ప్రచారం ఎలా ఉంది, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎంత ఉంది, మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏ విధంగా ఉంది, సో మేము ఏ విధంగా సంక్షేమ పథకాలు ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, ఏ విధంగా మేము డోర్ టు డోర్ సంక్షేమ పథకాలను ₹1 అవినీతి లేకుండా ఏ విధంగా ఇచ్చాం, మీరు ఏ విధంగా మోసపూరిత హామీలు ఇచ్చి అంతకుముందు ఒక హామీని కూడా నెరవేర్చలేదు, మళ్ళీ ఇప్పుడు వస్తే ఇది చేస్తామని చెప్పి 6 ఫార్ములా అని ఇచ్చారు, అది కూడా ఏంది వీళ్ళ 6, మళ్ళీ జనసేన ఇంకో 6 ఉందండి, షణ్ముఖ వ్యూహం ఏదో, మళ్ళీ వీళ్ళు కూడా కలిస్తే బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇంకొక 6, 3, 18 ఏది ఈ మెయిన్, మళ్ళీ దాని తర్వాత పేజీలు మేనిఫెస్టోలో కామన్ గా ఉంటాయి కాబట్టి పేజీలు మేనిఫెస్టోలో ఉంటాయి కాబట్టి రూట్ సిద్ధమైపోయింది, పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కలవడానికి. ఇవన్నిటిని తిప్పుకొడతా ఏదైతే ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ అసలు నిజంగా ఒక పాయింట్ టు పాయింట్, నిజంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని ప్రతి గ్రామంలో ఒక మనం స్క్రీన్ లేసి చూపిస్తే తెలుగుదేశం పార్టీకి మొన్న పడిన ఓటింగ్లో సగం ఓటింగ్ కూడా పడదు. సో అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు అప్పులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎక్కువ దుష్ప్రచారం, ఇంటింటా చర్చ జరగాలన్న మాట ఎందుకు పదే అన్నారు? ఈ దుష్ప్రచారం ఎక్కువైపోయింది కాబట్టి ఖచ్చితంగా జరగాలి సార్, ఎందుకంటే మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నా ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి మంచి జరిగితే, మీ గ్రామంలో అభివృద్ధి జరిగితే ఓటు వేయమంటున్నారు. కానీ అవతల ఏంటి, కొంతమంది 5,000 మందిని ఒక పెయిడ్ బ్యాచ్ ని ఖమ్మం వేదికగా రిక్రూట్ చేసి వాళ్ళని బస్సుల్లో పంపిస్తారు, ట్రైన్లలో పంపిస్తారు, టీ పాయింట్ల దగ్గర ఉంటారు, టిఫిన్ సెంటర్ల దగ్గర ఉంటారు. ఈ ప్రభుత్వ పరిపాలన బాగాలేదని వాళ్ళలో ఒకడు ఎత్తాడు, ఎత్తగానే ఆ గుంపులో ఎవరో ఒకడు ఉంటాడు కదా, లేకపోతే ఇలా మనిషి ఆ గుంపులో ఇంకొకడు ఉంటాడు, ఎస్ అని దానికి అందుకుంటారు. ఇలా పబ్లిక్లో ఒక మౌత్ టాక్ తీసుకుని వెళ్ళి ఈ ప్రభుత్వం మీద ఒక దుష్ప్రచారం చేయాలన్నటువంటి ఒక కుట్ర ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. తిరుమలలో కూడా ఉన్నారు సార్, మొన్న రోజా గారిని వెంబడించి మరి జై అమరావతి అనమని మంత్రి రోజా గారిని వెంబడించారు. వాళ్ళు ఎవరంటే శ్రీవారి సేవకు వచ్చిన వాళ్ళు, తిరుమలలో శ్రీవారి సేవలో పాల్గొంటున్న వాళ్ళు ఒక మంత్రిని గెరావ్ చేస్తూ మీరు జై అమరావతి అనండి అని
తిరుమలలో పవిత్ర పుణ్యక్షేత్రంలో స్వామి కార్యం కోసం వచ్చారు. వీళ్ళందరినీ కూడా ఒక ఉగ్రవాదుల్ని తయారు చేసి అన్ని వ్యవస్థల్లోకి చంద్రబాబు పంపిస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వాళ్ళు క్షమాపణలు చెప్పారు, పొరపాటు అయింది, మేము గుడి దగ్గర ఇలా మాట్లాడకూడదని. కానీ ఇలాంటి వాళ్ళందరినీ ధార్మిక సంస్థల్లో కానీ, లేకపోతే ఇతర రోడ్లలో కానీ, కూడళ్లలో కానీ, టీ షాపుల్లో కానీ, బస్సుల్లో కానీ, రైళ్లలో కానీ ఇలాంటి వాళ్ళని పంపించేసి ఇలాంటి ఉగ్రవాద చర్యలకు దిగేటటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి. వీళ్ళతో పాటు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇప్పుడు కొంత డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్ళి ఏం చెప్తున్నారంటే, నేను ఒక వీడియో చూసా, వాలంటీర్లు 6 గంటలకు వచ్చి మీకు పెన్షన్ ఇస్తున్నారు కదా, మేము వస్తే 5:30కే వచ్చి ఇస్తారంట. పొద్దున్న మేము వస్తే ఒక అరగంట ముందే వచ్చి పెన్షన్ ఇస్తామని. అంటే అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళు అసలు మతి భ్రమించి మాట్లాడుతున్నారా? వినిపిద్దాం సార్, వినిపిద్దాం. బాగా గుర్తు చేశారు మీరు. ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నారు. వాలంటీర్లు గత ప్రభుత్వం ఎలా వచ్చారు, ఇప్పుడు వాలంటీర్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా. ఈ ప్రభుత్వంలో కూడా రేపు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే ఆ ప్రభుత్వంలో కూడా వాలంటీర్ వచ్చి మీకు అప్పచెప్పింది. వాళ్ళు 6ంటికి వస్తున్నారు, మా ప్రభుత్వం 5:30కే వచ్చేస్తాం మీకు. అర్థమైందా? పెన్షన్ కూడా ఇంటికి వెళ్ళి చెప్తున్నారు మేము 5:30కే పెన్షన్ ఇస్తాం. అదే సార్, అట్లానే ఇప్పుడు వాళ్ళు ఏదైతే 6 ఫార్ములా అంటున్నారు కదా, దీన్ని వాళ్ళ ఇంటింటికి తీసుకొని వెళ్ళి ఇదిగోండి మేము వస్తే మీ ఇంటికి ఎంత లబ్ధి చేకూరుస్తాం అని చెబుతున్నారు. అంటే మొన్నటిదాకేంటి, ఈ సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది, ఏం ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేస్తారా? ఇదే వాలంటీర్ల మీద వాళ్ళు మాట్లాడే మాట్లాడండి సార్. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు గోరి సంచులు మోసేటటువంటి ఉద్యోగం, మగవాళ్ళు లేనప్పుడు వెళ్ళి డోర్లు కొడతారు. ఈ వాలంటీర్లను ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడింది హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడతారు. మళ్ళీ ఇదే తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న ప్రచారం వాలంటీర్లు వచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఓటీపీలు అడుగుతున్నారు. ఇది చాలా డేంజర్, ఇది మీరు అప్రమత్తం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిందంటే, ఈ రోజు కూడా ఈనాడు పత్రిక చూడండి సార్, ఓటీపీలు ఎవరికి ఇవ్వకూడదు సార్, ఓట్లు అడుక్కోవచ్చు. ఈనాడు పత్రిక అప్పు జనం నెత్తిన నిప్పు అంట సార్ ఈ రోజు. మళ్ళీ దీంట్లో ఒక నిజం రాశారు వాళ్ళు, ఏంటంటే లోపల భారీగా అప్పులు వడ్డీల చెల్లింపులు భారం. అంటే అంత ముందు ఇచ్చిన అప్పులకి వడ్డీలు కలిపి 2020-21లో మొత్తం 30,416 కోట్లు తీర్చిందంట ఈ ప్రభుత్వం. 2021-22లోనేమో 32,504 కోట్లు ఇచ్చిందంట. అంటే వడ్డీ చెల్లింపులు రుణం చెల్లింపు మొత్తం కలిపి. అట్లానే 2022-23లో 36,972 కోట్లు ఏదైతే ఈ ప్రభుత్వం తీర్చేసింది. 2023-24లో 41,764 కోట్లు ఇచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,41,654 కోట్లు ఏదైతే గడిచిన ప్రభుత్వాల్లో చేసినటువంటి అప్పులకు సంబంధించి అసలు వడ్డీలు కలిపి మేము వచ్చినాక 1,41,000 కోట్లు తీర్చాం. మళ్ళీ మేమేదో అప్పులు చేస్తున్నాం అని చెప్పి ఒక రకమైనటువంటి దుష్ప్రచారం. మరి ఇన్ని అప్పులు అంత ముందు చేస్తేనే కదా సార్ ఇంత అసలను ఇంత వడ్డీలు అయింది. సో మా ప్రభుత్వాలు ఇప్పుడు చేసింది చాలా తక్కువ. ముఖ్యమంత్రి గారు ఎవరి ఇయర్ ఎంత చేశారు విత్ ప్రజెంటేషన్ తో ఇచ్చారు. ఇది ఆర్బీఐ ఇచ్చినటువంటిది, కాగ్ ఇచ్చినటువంటిది అఫీషియల్ డేటా. వాళ్ళు చర్చకు రాకుండా చర్చకు పారిపోయి, ఎందుకంటే ఎన్నో వస్తే దానికి సమాధానం చెప్పాలి కదా, వాళ్ళ చెప్పలేక ఈ స్క్రీన్ వేసి అన్ని చూపిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలతో దొరికిపోతారు కాబట్టి వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఆంధ్రజ్యోతి ఈనాడులో ఇచ్చిన లెక్కలు ఉంటాయి. లేదంటే పొద్దున పూట 10 లక్షల కోట్లు, తెల్లారితే 11 లక్షలు. ఆ అసెంబ్లీలో చెప్పింది ఏది సార్, చంద్రబాబు నాయుడు గారు మన 10 లక్షల కోట్లు అన్నాడు, తెల్లారి 2 రోజులు మీటింగ్ తర్వాత ఇంకో మీటింగ్ వెళ్ళి 13 లక్షల కోట్లు అన్నాడు. 3 రోజుల్లోనే 3 లక్షల కోట్లు అట్టు పెరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి వర్యులు మనతో పాటు జాయిన్ అయ్యారు. కాకాని గారు, ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్లైడ్స్తో సహా పలు అంశాలపైన రాష్ట్ర ప్రజలకు క్లియర్గా కొన్ని విషయాలను వెల్లడించారు. అందులో ప్రధానమైనది అప్పులకు సంబంధించి. ఆంధ్రజ్యోతి ఈనాడులో వస్తున్నటువంటి అప్పుల లెక్కలు, అసెంబ్లీలో చెప్పినటువంటి అప్పుల లెక్కలు ఏంటి? ఈ అప్పుల గురించి ఇంటింటిలో కూడా చర్చ జరగాలని సీఎం అన్నారు. ఇంత దుష్ప్రచారం ఎందుకు జరుగుతోంది? వాస్తవం ఏం జరుగుతోంది అప్పుల విషయంలో? ఎందుకు మీ పైన అప్పులు చేస్తున్నారు? ప్రతి మంగళవారం వెళ్ళి అక్కడి నుంచి అప్పుల కోసం ఏదో ఇండెంట్ ఇస్తున్నారు, ఇలా రాస్తున్నారు. మరి చంద్రబాబు ఇండెంట్ ఇవ్వకుండానే ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశాడా? అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసేటువంటి ఆ చర్చలో పాల్గొని అనేక విషయాలని సవివరంగా వివరించడం జరిగింది. అంటే ప్రధానంగా అన్ని విషయాలు, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి, అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇటువంటి ఆటుపోట్లకి 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురైంది, ఆదాయం తగ్గిపోయింది, ఖర్చు పెరిగింది, కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అటువంటి క్లిష్టమైనటువంటి సమయాల్లో కూడా ఎక్కడ ఈ సంక్షేమ కార్యక్రమాలు గుంటుపడకుండా, సంక్షేమ కార్యక్రమాలు ఆపివేయకుండా సమగ్రంగా సంపూర్ణంగా ఏ విధంగా చేసుకుంటూ వచ్చాము, అభివృద్ధి సూచికలు ఏ విధంగా మనం పెంచుకుంటూ వచ్చామనేటువంటి అనేక విషయాల్ని కళ్ళకి కట్టినట్టుగా ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలియచెప్పడం జరిగింది.
దానితో పాటు ఈరోజు దుష్ప్రచారం ఎందుకంటే ఈ ఛానల్స్ కొన్ని ఈనాడు లాంటి పేపర్లు కొన్ని రోజు అప్పులమయం అయిపోయిందని చెప్పి దాని మీద ఒక్కొక్కరు నోటుకు వచ్చినట్టుగా ఒకరు 10 లక్షల కోట్లు అయిపోయాయి, 12 లక్షల కోట్లు అయిపోయాయి, ప్రజల్లో శ్రీలంక లాగా అయిపోయింది. కొన్ని అయితే 2 సంవత్సరాలకే అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బర్తరఫ్ అయిపోతుంది, ఇక్కడ మామూలుగా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేసింది, అందుకని ఇంకా ఈ ప్రభుత్వాన్ని దించేదానికి ఆర్టికల్ 356 ప్రకారం దీన్ని రద్దు చేసేటువంటి అధికారం కూడా ఉంది అని రకరకాలైనటువంటివన్నీ కూడా వ్యాఖ్యలన్నీ చూసాం. అది దాదాపుగా 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం సమర్థవంతంగా పూర్తి చేయడం జరిగింది. అయితే ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని నిజంగా వాస్తవానికి శాసనసభ్యులకు కూడా కొంత అవగాహన ఉంది, కానీ ఇంత విశదీకరించి ప్రతి విషయంలో పర్సంటేజ్ వైజ్ గతంలో రాష్ట్ర విభజన అప్పటికి ఎంతున్నాం, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డాం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తేవడం కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే అదుపు తప్పినటువంటి ఆర్థిక వ్యవస్థను మనం గాడిలో పెట్టాం, అదుపు తప్పినటువంటి అభివృద్ధి సూచికలను మనం క్రమంగా వాటిని కరోనా కష్టకాలంలో కూడా క్రమబద్ధీకరించి వచ్చి ఒక స్టాండర్డ్ ప్రోగ్రెస్, ఒకసారి ఒక డెవలప్మెంట్ అనేటువంటిది కానీ గ్రోత్ కానీ ఆంధ్ర రాష్ట్రంలో తీసుకురాగలిగామనేటువంటిది గణాంకాలతో సహా ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. ఇది వాస్తవానికి ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రకరకాలైనటువంటి హామీలు, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటివి ప్రధానమైనటువంటి హామీలు. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 30 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్థానం ప్రారంభించాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. ఇవన్నీ ఉన్న మచ్చుకు ఒక్కటైనా తనకు సంబంధించి ఇది నా మేధస్సులో ప్రజల అవసరాలను గుర్తించి నేను ప్రవేశపెడుతున్నటువంటి కార్యక్రమం అని ఒక్క కార్యక్రమం కూడా తీసుకురాలేకపోయాడు. ప్రజలు ఏ రోజు కూడా ప్రజల సమస్యల గురించి పట్టించుకోలేకపోయాడు. ఏమైపోయింది? అప్పులన్నీ ఏం చేశారు? 1,53,000 కోట్లు రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి వచ్చిన అప్పులు, దాన్ని 4,12,288 కోట్లు చేశారు చంద్రబాబు. అంటే ఏమైపోయింది ఇక్కడ చేసిన అప్పులన్నీ? ఆయన అప్పులే చేయనట్టుగా ఏదో రాసుకుంటూ వస్తూ ఉంటారు, అన్ని అప్పులు మీరే చేసినట్టుగా 10 లక్షల కోట్లు అంటే ఇందులో చంద్రబాబు చేసిన అప్పు అనేది ఎవరికి తెలియకుండా కప్పెట్టేస్తారు వీళ్ళు. ప్రధానమైంది. రెండో అంశం, ఈ చేసిన అప్పులన్నీ ఎక్కడికి వెళ్ళాయి, ఏం చేశారు, ఏ సంక్షేమ పథకం ఇచ్చారు? అంటే చంద్రబాబు ఈజ్ ఏ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు సృష్టిస్తాడు, సంపద 20 ఏళ్ల తర్వాత కూడా ఏం జరగబోతుందో నాకు విజన్ ఉంది కదా. 2020 విజనరీ అన్నాడు, తర్వాత దాన్ని మళ్ళీ మార్చాడు, రకరకాలైనటువంటి విజనరీస్ అని పెట్టుకుంటూ వచ్చాడు. నేను విజనరీని ఆయన చెప్పుకోవడమే, వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి చంద్రబాబు నాయుడు విజనరీ ఇది అని చెప్పేటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఎవరు లేరు. కానీ ఏదో ఈనాడు లాంటి పత్రికలు రాయాల్సిందే, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు రాయాల్సిందే, ఏబిఎన్లో చూపించాల్సిందే, టీవీ5లో చూపించాల్సిందే తప్ప ఆయనకి తనంతట తానే నేను విజనరీ కాలనేటువంటి వాడిని, విజనరీ లీడర్ని అని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా కాదు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా తనను గురించి తాను చెప్పుకోవడం తప్ప బయటోడు కూడా మాట్లాడుకోలేదంటే అది నిజంగా దుస్థితి. అది అటువంటి దుస్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు ఈరోజు నేను సంపదను పెంచానని చెప్పి రకరకాలైనటువంటి చెప్తుంటే ఒక్కసారి మనం పర్సంటేజ్ వైజ్ తీస్తే రాష్ట్ర విభజనప్పుడు ఎంత అప్పులు ఉన్నాయి, ఆ తర్వాత ఏ విధంగా అప్పులకు చేర్చావు, అప్పులకు చేర్చినప్పుడు మచ్చుకు ఇదిగో ఈ సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసాం. ఈ రోజు మనం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా రైతు భరోసా లేదు, అమ్మఒడి లేదు, కాపు నేస్తం లేదు, చేయూత లేదు, ఆసరా లేదు, ఈబీసీ నేస్తం లేదు, వైఎస్ఆర్ చేదోడు కింద రజకులు నాయ బ్రాహ్మణుల టైలర్లకు లేదు, జగనన్న విద్యా దీవెన లేదు, జగనన్న వసతి దీవెన సరిగ్గా, అసలు జగనన్న వసతి దీవెన లేదు, విద్యా దీవెన సరిగ్గా చేయలేదు, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వ్యాధులన్నీ ఆ రోజు అన్నీ కూడా కోత విధించడం జరిగింది. వీటన్నిటిని ఒకసారి చూస్తే ఆ రోజు జరగనటువంటివి, ఆ రోజు లేనటువంటివి సంక్షేమ కార్యక్రమాలు. ఆ రోజు చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు, నెలకు 400 కోట్లు అయ్యాయి, సంవత్సరానికి 4,800 కోట్లు అయ్యాయి, ఈ రోజు నెలకు 2,000 కోట్లు అవుతున్నాయి, సంవత్సరానికి 24,000 కోట్లు అవుతున్నాయి. కాబట్టి దీనికి 5 రెట్లు అధికంగా ఈరోజు మనం పెన్షన్లు ఇస్తున్నాం, పెన్షన్ మొత్తాన్ని ఇస్తున్నాం. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి 2,250 రూపాయలు ఇస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని లెక్కేసుకుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సంక్షేమం అనేటువంటిది నథింగ్. కాకపోతే డబ్బులు ఎట్లా పోయాయి అంటే మనం చూసినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ ఒకటి, అదేవిధంగా నీరు చెట్టు కింద దోచుకోవడం ఒకటి. అంటే ప్రజలకు ఉపయోగపడనటువంటివి, ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు దోచుకోవడానికి అవకాశం ఉండేటువంటివి, వాటికి మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతనిచ్చాడు. కాబట్టి ఈరోజు మనం అనేక సందర్భాలు చెప్పాము, మనది డీబీటీ, తెలుగుదేశం పార్టీది డీపీటీ, మామూలుగా పంచుకో తినుకునేటువంటి పథకాల కింద ఉండే వాళ్ళకి అని చెప్పినట్టు దోచుకో పంచుకో తినుకునేటువంటి పథకాల కింద ఉండేటువంటిది, దోచుకో పంచుకో తినుకునేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం.
కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలనలో సంపదను సృష్టించింది లేదు, అస్తవ్యస్తం చేసినాడు ఆర్థిక పరిస్థితిని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని. నా అనుభవం, మీ వయసు అని చెప్పిన రకరకాలైనటువంటి డైలాగులు వదిలివేయడం తప్ప ప్రజల సంక్షేమాన్ని గురించి పట్టించుకోలేదు. ఆ ప్రభావం వల్లనే చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 6 గ్యారెంటీలను వస్తున్నారు. బాబు షూరిటీ ఆయనకి పలకరం రావటం లేదు. నేనే కరెక్ట్గా చెప్తాను, ఇదే కరెక్ట్ అని కూడా అనుకుంటున్నా. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ ఇది తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ నేను ఈ హామీలు ఇస్తానని చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి ఈశ్వర్ గారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. సరే, బాబుకే షూరిటీ లేదు, బాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు, ఇంకా ఆయన మళ్ళీ ఇతరులకు షూరిటీ ఇచ్చేది లేదు, గ్యారెంటీ ఇచ్చేది, అది వేరే విషయం. చంద్రబాబు నాయుడికి అసలు కనీసం ఆ మాట ఉచ్చరించడానికి అర్హత ఉందా? చంద్రబాబు నాయుడు నోటికుండా ఆ మాట రావచ్చా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, భావ దరిద్రం ఉన్నటువంటి వాళ్ళు, అసహ్యాన్ని జయించినటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు తప్ప. గ్యాసులకు సంబంధించి ఈరోజు చెప్పాడు, అది గతంలో చెప్పి విఫలమైనాడు. ఈరోజు మరలా 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు మహాశక్తి అని చెప్పాడు. నిరుద్యోగులకి మామూలుగా నేను ఉద్యోగం లేనటువంటి వాళ్ళందరికీ అప్పుడు 2000 రూపాయలు చెప్పాడు, ఇప్పుడు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి చెప్పాడు. గతంలో ఇచ్చినటువంటివి నెరవేర్చి ఈరోజు ఇదిగో నేను నెరవేర్చాను కదా, నా మీద మీరు నమ్మకం ఉంచండి అని చెప్పి మాట్లాడితే అది సమంజసంగా ఉంటుంది తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రైతు భరోసా ఇస్తే నేను 20,000 రూపాయలు ఇస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడిస్తే దానికి సంబంధించి నేను జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇచ్చాడు, నేను అంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తానన్నాడు. మొన్నటి దాకా ఏం చెప్పాడు చంద్రబాబు? కరోనా కష్టకాలంలో పిల్లల్ని స్కూళ్ళకు పంపించకపోతే ఎవడి బాబు సొప్పని జగన్మోహన్ రెడ్డి గారు తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు వేసాడని చెప్పి మాట్లాడాడు. అదే చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి 4 మడత పెట్టి 2 పిల్లలుంటే 30,000 వేస్తా, 3 పిల్లలుంటే 45,000 వేస్తా, 4 ఉంటే 60,000 వేస్తా అని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని కలలు కంటున్నాడు. తన బిడ్డ ముఖ్యమంత్రి కావాలి, తన కొడుకు లోకేష్ అని చెప్పి చంద్రబాబు కళ. అంత రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కలలు కనేటువంటి వ్యక్తి ఈ మధ్య ఒక బహిరంగ సభలో 3 బిడ్డలుంటే నెలకి 15,000 రూపాయలు చొప్పున 90,000 రూపాయలు వేస్తానని చెప్పాడు. అంటే నెలకి, ఆయన సంవత్సరానికి చెప్పాడు, ఈయన నెలకి 3 బిడ్డలకి 15,000 లెక్కన 90,000 అన్నాడు. అంటే కనీసం వీళ్ళకి లెక్కలు తెలుసా? వెయ్యాలనేటువంటి ఆలోచన ఉండేటువంటి వాడు, ఈ రాష్ట్రానికి భావ ముఖ్యమంత్రిగా చెప్పుకునేటువంటి వాడు, ప్రకటించుకునేటువంటి వాడు, ఈ రాష్ట్రంలో మనం ఈ కార్యక్రమం ఇవ్వడానికి ఎంత బడ్జెట్ అవసరం, మనకు ఉండేటువంటి నిధులేంది, నువ్వు గతంలో ఏ సంపద పెంచావు, ఈరోజు ఏ సంపద పెంచి జనాలకు పంచిపెట్టావు. కాబట్టి సంపద పెంచేది లేదు, జనాలకు పంచేది లేదు, నువ్వు పంచుకోవడం, నువ్వు దోచుకోవడం, నువ్వు తినుకోవడం తప్ప వేరే అలవాటు లేనటువంటి మీరు ఆ పథకాలనే మరలా తీసుకొచ్చి మరలా వల్లి వేస్తా. ఎక్కడెక్కడైతే తెలంగాణలో, కర్ణాటకలో వాళ్ళు ప్రకటించినటువంటి పథకాలు ప్రజాదరణ పొంది తిరిగి అధికారంలోకి వచ్చాయో వాటిని కాపీ కొట్టుకోవడం, ఒక కాపీ క్యాట్ లాగా ఉన్నావు తప్ప నీ మనసులో నుంచి, నీ మెదడులో నుంచి, నీ బుర్రకి పొదను పెట్టి ఈ రాష్ట్ర ప్రజల అవసరాలకు సంబంధించి నువ్వు కనుక్కున్నట్టు కనీసం నువ్వు ప్రకటించినటువంటి పథకం ఏదన్నా ఉందా? కాపీ కొట్టడం తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తే నేను 20,000 ఇస్తా, జగన్మోహన్ రెడ్డి గారు 1 బిడ్డకి ఇస్తే నేను 3 ఇస్తా, కర్ణాటకలో లాగా ఉచిత బస్సు ఇస్తా, గతంలో ఇచ్చినటువంటి కొట్టడం తప్ప నీకు కాపీ కొట్టడం తప్ప ఆలోచన కూడా నీకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. నినాదాలు కూడా కాపీ కొట్టేస్తా, నేను కూడా సిద్ధంగా ఉన్నా, నేను కూడా ఇస్తా. నినాదాలు కూడా కాపీ కొట్టే అన్ని ఏదైనా సరే నినాదాలు కాపీ కొట్టడం. రైట్. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే సార్, ఇక్కడ అప్పుల విషయం, చంద్రబాబు చేసినటువంటి అప్పుల విషయం, ప్రతి మంగళవారం ఇండెంట్ ఇచ్చిన విషయం ఏ రోజు పేపర్లో రాలేదు. పోనీ మీరైనా ఆ రోజుల్లో ప్రతి సందర్భంలోనే ఏమన్నా ప్రస్తావించారా అంటే వైఎస్ఆర్సీపీ కానీ పార్టీ నాయకులు కానీ ఎవరు లేరు. కాబట్టి ఎక్కడ చంద్రబాబు అప్పులు చేయనట్టుగా కప్పిపుచ్చుకుంటూ వచ్చేసి ఇప్పుడే అప్పులు చేస్తున్నట్టుగా కొత్తగా ప్రతి వారం వార్తలు రాసుకుంటూ వస్తున్నారు. ఒకటి తప్పుడు వార్తలు ఇవన్నీ కూడా, వాళ్ళు ఇష్టం వచ్చింది. ఆర్బీఐ చెప్పినా వాళ్ళ లెక్కలు వాళ్ళవే, లేకపోతే కేంద్ర ఆర్థిక శాఖ చెప్పినా వాళ్ళ లెక్కలు వాళ్ళవే, లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించో అభివృద్ధి గురించో కాగ్ చెప్పినా లేకపోతే ఇంకొక సంస్థ చెప్పినా ఏం చెప్పినా వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు అవే ప్రచురిస్తారు, అవే జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఫైనల్గా నేను మీ గురించి అడగాలనుకుంటున్నాను. మీ పైన వచ్చినటువంటి కేసు కోర్టులో ఫైళ్ల దొంగతనానికి సంబంధించి ఒక పక్క సిబిఐ ఏమో క్లీన్ చిట్ అంటుంది, ఇక్కడేమో రామోజీరావు గారు మీ గురించి చాలా బాగా రాశారు. ఏంటంటే కాకాని కేసు ఆధారాలే చోరీ అయ్యాయట, కానీ ఆయనకు చోరీతో సంబంధమే లేదట, దొంగతనం చేసిన ఇద్దరికీ అవి మంత్రి కేసు అని తెలియదట, వారు చిల్లర దొంగలట, రాజకీయాలతో సంబంధాలు లేవట, గతంలో నెల్లూరు పోలీసులు చెప్పిన కథే వల్లెవేసిన సిబిఐ అని రాశారు. చూసారా మీరు ఈ వార్తని? అంటే వీళ్ళకి అవసరమైతే సిబిఐని అంత ఎత్తు నిలబెడతారు, లేదంటే వీళ్ళకి అవసరం లేదంటే కిందేసి తొక్కేస్తారు సిబిఐని. ఇక్కడ ఇంకొక అవసరమైతే బ్యాన్ చేస్తాం, లేదంటే దండేసి లోపలికి ఆహ్వానిస్తాం, దండం పెడతాం.
అదే దీని ఇష్యూ ఎంత దారుణమైనటువంటిదంటే 13వ తేదీ ఇన్సిడెంట్ జరిగితే వెంటనే దీని మీద మీరు సిబిఐ విచారణ చేస్తారా లేదా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మీరు సిబిఐ విచారణ వేయాల్సిందే, మేము సిబిఐ విచారణ కోరుతున్నాం, సిబిఐ విచారణ కోసం పట్టుబడుతున్నాం అని చెప్పి దాని మీద వీళ్ళు మాట్లాడినటువంటి స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకునే జిల్లా జడ్జి గారు ఈ విధంగా కొంత డిమాండ్ ఉంది, దీని మీద మీరు సిబిఐ విచారణ జరిపిస్తే బాగుంటుందేమని చెప్పి నా ఆలోచన అని చెప్పి ఆమె ఒక సూచన సలహా హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. హైకోర్టు సుమోటోగా తీసుకొని చీఫ్ జస్టిస్ గారు నాకు కూడా నోటీసులు ఇచ్చాడు. నేను కూడా నాకు నోటీసులు ఇచ్చి మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి సిబిఐ ఎంక్వైరీ కంటే, నేను మా అడ్వకేట్ ద్వారా వెళ్ళి మాకు ఏమీ అభ్యంతరం లేదండి సిబిఐ విచారణకి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారు మాకేం అభ్యంతరం లేదు మీరు సిబిఐకి ఇవ్వడానికి అన్నాడు. ఆ హైకోర్టు ఆర్డర్లోనే మెన్షన్ చేశాడు దేర్ ఇస్ ఎన్ యూనిషన్, అందరు కలిసి ఏకపక్షంగా సిబిఐ ఎంక్వైరీ కోరుకుంటున్నారు కాబట్టి ఈ కేసు తీవ్రతను బట్టి ఆయన మంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించి మేము సిబిఐకి ఇస్తున్నామని చెప్తే ఆ రోజు నేను చెప్పా సిబిఐకి స్వాగతిస్తున్నానని. సిబిఐ విచారణ ప్రారంభించినప్పటి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి గారికి ఏదో ఉపహార శిక్ష దాంట్లో ఏదో శిక్ష పడింది అని ఈయన జడ్జిలాగా ఈయనే జడ్జిమెంట్ ఇచ్చేసి ఈయనే శిక్ష ఖరారు చేసి రకరకాలైనటువంటివన్నీ మాట్లాడాడు. 1-2 సార్లు పాపం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఉన్నటువంటి నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ ఏదో మీ దగ్గర ఉంటే ఆధారాలు ఇవ్వండి అంటే ఆయన ఉన్నవి లేనివి అన్నీ చెప్పొచ్చాడు. ఈరోజు దాదాపుగా సంవత్సర కాలం పాటు విచారణ చేశారు. చేసి 88 మంది సాక్షులు విచారించారు. 400 పేజీలతో వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ కలిపి ఈరోజు వాళ్ళు దానికి సంబంధించి ఒక ఛార్జ్షీట్ దాఖలు చేశారు. వాళ్ళు ఏం చెప్పారు, పోలీస్ ఎంక్వైరీలో ఎక్కడా ల్యాప్సెస్ లేవు అని చెప్పి రాశారు. ఈరోజు సిబిఐ విచారణ కింద ఎవరైనా సరే అవినాష్ రెడ్డితో ఇంకొకటితో వస్తే మాత్రం సిబిఐ విచారణ కరెక్ట్గా జరిగింది, సిబిఐ విచారణకు సంబంధించి ఈ విధంగా జరిగింది, దాని మీద వాళ్ళు సరిగ్గా సహకరించడం లేదు, అది జరగటం లేదు, ఇది జరగటం లేదు, సిబిఐ విచారణ ముందుకు వెలిపించడం లేదు, అక్కడేమో సిబిఐ కరెక్ట్గా జరిగినట్లు లెక్క. అంటే వీళ్ళు అనుకున్నటువంటి వ్యవహారానికి సంబంధించి అనుకూలంగా జరిగితే ఏమో సిబిఐ సమర్థవంతమైనటువంటిది సరిగ్గా పనిచేసింది, వీళ్ళు రాసినటువంటి రాతలకి వీళ్ళ ఆలోచనలకి వీళ్ళకు అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉంటేమో సిబిఐ సరిగ్గా విచారణ చేయలేదు. అంటే ఇది ఎంత దిగజారుడుతనం అంటే 2 ద్వంద్వార్థాలు. సిబిఐకి సంబంధించి సరే చంద్రబాబు సిబిఐకి ఎంత భయపడ్డాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సిన అంటే అవసరం లేదు. జీవోని ఇష్యూ చేశాడు, సిబిఐ రాష్ట్రంలో అడుగు పెట్టకూడదని జీవోని ఇష్యూ చేశాడు. మేము చంద్రబాబు నాయుడిని ఏ రోజైతే సిబిఐ విచారణకి మేము సిద్ధం అని చెప్పి కోర్టులో చెప్పాం కదా, నీ మీద చాలా రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, అన్ని ఆరోపణల మీద నువ్వు బలహీనుడు, ఎందుకంటే అన్ని ఆరోపణలు రుజువైతే నువ్వు తట్టుకోలేవు, జైలు మొత్తం జీవితం కూడా జైలుకి పోగా కూడా ఇంకా మిగిలిపోతుంది, నీ జీవితం అయిపోయిన తర్వాత కూడా ఇంకా జైలు జీవితం మిగిలిద్ది, నీకున్నటువంటి శిక్ష మిగిలిద్ది, యావజ్జీవ వేసినా కూడా ఆ యావజ్జీవ శిక్ష కూడా పూర్తిగా నువ్వు ముగించుకొని దాని, ఎందుకంటే నా కన్ను నొప్పి, కాలు నొప్పి, మెదడు నొప్పి, రకరకాలైనటువంటి నొప్పులన్నీ వస్తాయి నీకు జైల్లోకి పోతే. అయితే ఒక్క దాని మీదైనా నువ్వు సిబిఐ వేయించుకునేటువంటి ధైర్యం దమ్ము నీకుందా అంటే దానిని కప్పిపుచ్చడానికి సిబిఐ విచారణ సరిగ్గా జరగటం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకటే గుర్తుంచుకోండి ఈశ్వర్ గారు, దీంట్లో సింపుల్, జడ్జి కనుక బెయిల్ ఇచ్చారు అనంటే ఆ జడ్జి న్యాయాన్ని నిలబెట్టినట్టు లెక్క. జడ్జి కనుక బెయిల్ కానీ ఇవ్వకపోతే కేవలం ఆ న్యాయ వ్యవస్థ మీద జడ్జిల మీద కూడా దాడి చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దగ్గర మనం చూస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ అండి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఇవాళ బిగ్ క్వశ్చన్లో మీరు పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సార్. రైట్. పార్థసారథి గారు, ఈరోజు సీఎం గారి ప్రసంగం పైన మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈశ్వర్ గారికి, మీకు డిబేట్లో ఉన్న పెద్దలకందరికీ నమస్కారం. సార్, ఒకటి మాత్రం నిజం, ఆయన చెప్పిన దాంట్లో దానిలో ఏకీభవిస్తాను. ఏంటంటే ఈ హామీల పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమం, జరిగిన ఈ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి మీద ప్రతి ఇంట్లో చర్చ జరగాలని నేను కూడా భావిస్తాను. భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు కూడా గత ఎన్నికల సందర్భంలో 128 హామీలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ప్రధానంగా నవరత్నాలని చెబితే వాటిలన్నీ పూర్తి చేశాం, 99% హామీలన్నీ పూర్తి చేశాం, ఇంకా 1% మాత్రమే ఉంది, అది ఎన్నికల లోపల చేస్తామా అని చెప్పి ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రచారం చేసుకుంటున్నానో ఇది పచ్చి అబద్ధము అని ప్రజలు చర్చించాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సార్, ఎందుకు సార్ నవరత్నాలన్నీ పూర్తి చేశారా ఇక్కడున్న నాయకులు చెప్పచ్చు, లేకపోతే ఎవరైనా చెప్పచ్చు. నవరత్నాల్లో ఏ రత్నాన్ని పూర్తి చేశారనే సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇళ్ళు కడతామన్నారు, 5 లక్షల ఇళ్ళు సంవత్సరానికి అని చెప్పారు, 5 ఏళ్ళు 25 లక్షల ఇళ్ళు కడతామన్నారు. ఎన్ని ఇళ్ళు పూర్తి చేశారో సమాధానం చెప్పాలి. దీని మీద చర్చ జరగాలి కూడా. అంతెందుకండి, ఆరోగ్యశ్రీ అంటున్నారు, సంతోషం, ఆరోగ్యశ్రీ ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు. అయ్యా, ఆరోగ్యశ్రీలో
నేను మళ్ళీ చెప్తాను, మేము చేశామని. అయ్యా, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత, నరేంద్ర మోదీ గారు ఇస్తున్న నిధుల వాటా ఎంత కూడా చెప్పాల్సిన అవసరం ఉందా లేదా సార్? మీరు సంక్షేమం చేస్తామంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇస్తున్నటువంటి విద్యుత్ అయినా సరే, లేదా బియ్యం అయినా సరే, లేదా ఆరోగ్యశ్రీ అయినా సరే, ఫీజు రియంబర్స్మెంట్ అయినా సరే, లేదా దీవెనైనా సరే, గోరుముద్ద అయినా సరే, వీటన్నింటి పథకాలు లిస్టు చెప్తా ఉన్నారు. వీటన్నిటిలో సంతోషమే, మీరు చేస్తున్నారు అని చెప్పుకుంటున్నారు కదా. పోనీ దీంట్లో మీ వాటా ఎంత, నరేంద్ర మోదీ గారు ఇస్తున్న నిధుల వాటా ఎంత దయచేసి చెప్పాల్సిందిగా ఎలాగ చెప్పలేదు కదా, మీరు చెప్పండి. ముద్దలో ఒక ముద్ద ఉంది, ఇంత ముద్ద ఉంది సార్, సంగటి ముద్దే అనుకుందాం, వాళ్ళకి ఇస్తున్నారు. ఆ ముద్దలో మీరు ఎంత ముద్ద పెడుతున్నారు ఒకటి చెప్పండి. ఇంత పెద్ద ముద్ద ఉంటే సగానికి పైన ముద్ద మాదే చెప్పండి. అన్నారు కదా, ఎన్ని ఇళ్ళు కట్టలేదు అన్నారు కదా మీరు. టిట్కో ఇళ్లతో సహా లెక్క నేను బయట పెడతా. 7,200 కోట్ల నుంచి 11,000 కోట్లు అండి గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి కంపారిజన్ 1.5 టైమ్స్ పెంచింది. మీరంతా చెప్పండి ఒక ఫిగర్. అట్లా కాదండి, మీరు చెప్పినంతసేపు నేను అడ్డం పడినా, నా టైం కూడా మీరు తినేసి అడ్డం పడి చెప్తే ఎలాగా? మీరు కౌంటర్ ఇవ్వండి తర్వాత, నేను మాట్లాడిన తర్వాత. నేను చెప్తున్నాను ఏంటంటే, వీటన్ని మీరు చర్చ జరగాలని మాత్రం చెబుతా ఉన్నా. అంతెందుకండి, అవినీతే లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది అన్నారు. అయ్యా, మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా సరే అవినీతి లేని ప్రభుత్వ అధికారి ఉన్నాడు. అవినీతి 10 రెట్లు పెరిగిందని సామాన్యుడు నోరు బాదుకుంటున్నాడు. అంతెందుకు సార్, ఈ రోజు కూడా ఇన్ని మాటలు చెప్పిన మీరు ఏమవుతుందంటే, ఏమన్నా ప్రశ్నిస్తే మాత్రం ఉగ్రవాదులు అంటున్నారు. మీరు నేరుగా తీసుకెళ్ళి మమ్మల్ని, ఇది ఎక్కడ గొడవ అర్థం కాదు. నన్ను ఉగ్రవాదిగా ముద్రేస్తారేమో బయటకు పోయే లోపల. ఎవరన్నా ఈ ప్రభుత్వం తిరుపతి వాసులుగా మనం ఆ పని చేస్తాము, తిరుమల రాజకీయాలు. నేను దాని గురించి ఆ చర్చకే పోలేదు. బట్ చెప్తున్నాను, మీరు చెప్పిన ప్రకారంగా అయితే నేను ఏదైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తిరుమలలో వాళ్ళు చేసినట్టు సార్, ఏదేమైనా సరే సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల విషయంలో FRBM పరిధి దాటి అప్పులు చేసింది అనేది వాస్తవం. నిన్న కూడా ఆగండి సార్, నిన్న నిర్మలా సీతారామన్ గారు సాక్షాత్తు పార్లమెంట్ లో చెప్పిన అంశాన్ని నేను చెప్తున్నాను. అన్ని రాష్ట్రాలకు చెప్పారు, స్పష్టంగా చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే మేము హెచ్చరిస్తాం. అయినప్పటికీ సార్, నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి గారు చెప్పిన మాటల్ని పార్లమెంట్ లో సీతారామన్ గారు చెప్పిన 4,60,000 కోట్ల అప్పు ఓకే చేస్తున్నారా? రామోజీరావు గారు లేకపోతే రాధాకృష్ణ గారు రాసినవన్నీ తప్పులను ఒప్పుకుంటారు అప్పుడు? సార్, నేను అదే చెప్తున్నా సార్, గత ప్రభుత్వమైనా ఒక్క నిమిషం, గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా సరే, రెండు ప్రభుత్వాలు తెలివిగా చేసింది ఏమిటంటే, నేరుగా అప్పులు తేకుండా కార్పొరేషన్ల పేరు మీద అప్పులు తెచ్చి ప్రజల్ని మోసగిస్తున్నది నిజం కాదా అని అడుగుతా ఉన్నాను. ఆ అప్పులు ఎవరు తీరుస్తారు అని అడుగుతా ఉన్నాను. నిజంగానే ఒకే నిమిషం ముగిస్తాను సార్. ఇవన్నీ నిజంగా ఇంత అద్భుతమైనటువంటి సంక్షేమమే జరుగుతుంటే సామాన్యుడికి నిజంగా తెలియాలి కదా. నేను ప్రజల్లో తిరుగుతున్నప్పుడు చేస్తాను, అయ్యా కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచినారు, ఆ నిత్యావసర ధరలు ఎందుకు పెరిగిపోతా ఉన్నాయి, పెట్రోల్ ధరలు దేశమంతా కూడా ఒక రేట్లో ఉంటే ఇక్కడ ఎందుకు ఎక్కువ డబ్బులు పెట్టి చేస్తా ఉన్నాం, మద్యం అన్నది ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు 70 రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ బాటిల్ ఇప్పుడు 250 గురించి చెప్తున్నాను. క్వార్టర్ బాటిల్ గురించి మాట్లాడకూడదా ఏంటి? మీరు అమ్ముతున్నారు, మేము చెప్తున్నాం సార్. ఇన్ని ధరలు ఎందుకు పెరుగుతా ఉన్నాయి? ఇవన్నిటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉందా లేదా అని. 9 రాష్ట్రాలు తీసుకుంటే 9 రాష్ట్రాలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లేదు, కేంద్రం ఇచ్చినటువంటి డేటా. ఇంకా నేను మొత్తం డేటా తీయమంటే తీస్తాను, చూపిస్తాను. ఆయన అన్నారు కదా, ఇదే కర్ణాటకలో వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా మొన్నటి దాకా, అప్పుడున్న ఉప్పు రేట్ అంతా, అక్కడ ఉన్న పప్పు రేట్ అంతా, ఆంధ్రాలో ఉన్న ఉప్పు పప్పు రేట్ అంతా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఈయన చెప్పినటువంటి ధరలు ఏందో అక్కడికి కంపేర్ చేసి చూద్దాం. లేదంటే వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలు సార్, ఇక్కడ హెరిటేజ్ ఉంది, అక్కడ హెరిటేజ్ ఉంది, అక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత చెప్తే సరిపోతుంది. రెండోది, ఇప్పుడు ఆయన ఏమంటారంటే, మా పథకాలు అసలు ఇక్కడ నరేంద్ర మోడీ ఎంత ఇస్తున్నారని లెక్క తేల్తారంటారు. అన్న, మా మేనిఫెస్టో మేము ఇంటింటికి తీసుకెళ్లి, ఇదిగోండి మేము ఇచ్చిన మేనిఫెస్టో ఇది, మేము ఈ మేనిఫెస్టోలో ఇవన్నీ మీకు ఇస్తున్నాం, ఇవన్నీ వచ్చినాయే, వస్తే మాకు ఓటేయండి అంటున్నాం. మీరు కూడా దాంట్లో లెక్క తీసి, ఇదిగో దీంట్లో 500 రూపాయలు మేము ఇచ్చాం,
జగన్మోహన్ రెడ్డి గారు 9,500 ఆయన ఎత్తున్నాడు, మా వాటా 0.1% ఉంది. కానీ ఈ రాష్ట్రం నుంచి మేము స్థలము ఇంటి నిర్మాణము దాదాపుగా పల్లెల్లో తీసుకున్న 10 లక్షలు ఉంది, వాళ్ళు ఇచ్చే వాటా అది కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పిందంటే కేవలం 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇంటికి. అందులో ఏమాత్రం సార్ ఇంటి స్థలానికి ₹1 ఇవ్వట్లేదు, ఇంటి స్థలానికి ఇవ్వదు, ఇంటికి మాత్రమే. అలాగే ప్రాజెక్టులకు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వదు, ప్రాజెక్టులకు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వదు, ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వదు, స్టేట్ గవర్నమెంట్ టిట్కో ఇళ్లకు సంబంధించి 365 గజాలు ఉన్న టిట్కో ఇళ్ళకి ప్రభుత్వం 50,000 రూపాయలు కట్టించుకొని, ఏదైతే మొత్తం అంటే గత ప్రభుత్వం 50,000 కట్టించుకుంటే మేము 25,000 ఇచ్చి లబ్ధిదారులకు ఇచ్చాం. 300 చదరపు గజాల్లో అయితే ₹1 కూడా కట్టించుకోకుండా మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఏదైతే 430 చదరపు గజాలకు అంతమంది ప్రభుత్వం 1,00,000 కట్టించుకుంటే ఇప్పుడు దాన్ని 50,000 రాయితీ ఇచ్చాం. సో వీటికి సంబంధించి గడిచిన ప్రభుత్వాలు బిల్లులు పెండింగ్ పెట్టినా మేము దాన్ని కంప్లీట్ చేసుకొని ఒక ఇల్లు పూర్తి చేసుకొని ఇస్తా ఉన్నాం. మీరన్న 31 లక్షల మంది ఇళ్ల పట్టాలకి ఇచ్చాం. ఇళ్ల నిర్మాణాల్లో మొదటి దశలో ఇప్పుడు ఆల్రెడీ 5.5 లక్షలు ఆల్రెడీ గృహప్రవేశాలని, ఇంకొక 6 లక్షల దాకా ఆల్రెడీ ఇప్పుడు నిర్మాణాలు పూర్తి అవుతా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇంకో 15-20 రోజులు 7 పూర్తి అవుతాయి. సో ఇవన్నీ అఫీషియల్ లెక్కలు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పింది సార్, అత్యధిక ఇల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టారని. పక్కన ఉన్నటువంటి మీ కిషన్ రెడ్డి గారు, వినండి, మీ కిషన్ రెడ్డి గారిని స్టేట్మెంట్ ఇవ్వాలి ఇస్తా. ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు బ్రహ్మాండంగా కడుతున్నారు, 31 లక్షలు ఇల్లు కడుతున్నారు, తెలంగాణ ప్రభుత్వం చూసి నేర్చుకోమని చెప్పి మీ కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. దీనికే మీరు సమాధానం చెప్తారు. రెండోది, మా మేనిఫెస్టోలో మేము హామీలు అమలు చేయలేదు మీరు అంటున్నారు కదా, తీసుకెళ్ళి ఇవ్వండి సార్ మా మేనిఫెస్టోని కూడా, మీరే మేము ఎటు ఇస్తున్నాం ఈ మేనిఫెస్టోలో వాళ్ళు అమలు చేస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మంచి చెప్పారు కదా సార్. సార్ ఒళ్ళంతా రోగాలు ఉన్నాయని చెప్పి డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చి డాక్టర్ షూరిటీ ఇస్తే తప్ప బెయిల్ మీద బయటకు రాలేని ఈయన ఎవరికి గ్యారంటీ అండి? అట్లానే 4 రాజకీయ పార్టీలు షూరిటీ ఇస్తే తప్ప ఎన్నికల్లో పోటీ చేయలేవే, 45 ఏళ్ల రాజకీయ అనుభవం, నువ్వు ఎవరికండి గ్యారంటీ ఇచ్చేది? అట్లానే నీ మీద నీ కార్యకర్తల మీద నీకు నమ్మకం లేదు, నీకు షూరిటీ లేదు వాళ్ళ మీద, నువ్వు ఎవరు భవిష్యత్తు గ్యారంటీ ఇస్తావు? ఓడిపోతే రాజకీయాలను తప్పుకుంటా అని చెప్పాడు సార్ మొన్న. ఇంకా నువ్వేంది ప్రజలకు ఇచ్చేటటువంటి గ్యారంటీ? సో ఆయన గ్యారంటీ ఇచ్చేది లేదు, ఆయన షూరిటీ ఇచ్చేది లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ తెలుగుదేశం పరిస్థితి సమాప్తమైంది. ఇదే 2024 ఎన్నికల ఆఖరి ఎన్నికలు మాత్రం స్పష్టంగా చెప్తారు. మీరు ధరల గురించి అన్నారు కాబట్టి ఈ మధ్య కేంద్రం రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం 9 states హ్యావ్ రికార్డెడ్ ఏ హయ్యర్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కంపేర్డ్ టు ద నేషనల్ యావరేజ్ ఇన్ December. 9 states రికార్డ్ హయ్యర్ ఇన్ఫ్లేషన్ క్లియర్గా ఇచ్చారు. ఏ స్టేట్? అందులో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ లేదు సార్. ఒడిశా 8.73%, గుజరాత్ సార్ 7.07%, రాజస్థాన్ 6.95%, గుజరాత్ అని గట్టిగా చెప్పాను, హర్యానా 6.72%, కర్ణాటక 6.65%, తెలంగాణ 6.65%. తెలంగాణ ఉంది సార్ ఇక్కడ 2, 4, 6 6th ప్లేస్లో ఉంది. మహారాష్ట్ర 6.08%, పంజాబ్ 5.95%, బీహార్ 5.89%, ఇండియా యావరేజ్ 5.69%. ఇక్కడ ఇచ్చిన డేటాలో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లేదు. 9 states ఇచ్చారు సార్. కరెక్ట్. సరే, ఇంకొక సబ్మిషన్ ఇచ్చిన తర్వాత ఈజీ చెప్పేసుకోవచ్చు అన్ని. ఈ గవర్నమెంట్లో 7,500 కోట్ల నుంచి 11,000 కోట్ల దాకా, అంటే 1.5% పెరిగిన ఆరోగ్యశ్రీ త్రూగా జరిగిన ట్రీట్మెంట్లు అండి. దగ్గర 11,000 కోట్లు. ఈ 4 సంవత్సరాల్లో 10,000 పైగా విలేజ్ క్లినిక్లు పెట్టారు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు, 1126 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు 524 అర్బన్ క్లినిక్లు ఉన్నాయి. అపూర్వ స్పందన కలిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్సీపీ 4 కోట్ల మందికి పైగా మిషన్ మోడల్లో పరీక్షించింది. అదనంగా 6.4 కోట్ల ర్యాపిడ్ టెస్టులు. ఇందులో మీ వాటాలు చెప్పొచ్చు గట్టిగా. 12,056 వైద్య శిబిరాలు నిర్వహించింది. ఉచిత డాక్టర్ కన్సల్టేషన్, ఉచిత మందులు అందించారు. COVID-19లో దేశంలో నెంబర్ 1 వ్యాక్సినేషన్స్ అందించిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు చెప్పండి సార్, మీరు డాక్టర్ గారు కూడా ఈ ఎంత రాష్ట్రానికి మీరు ఆరోగ్య పథకంలో ఆ మహానుభావుడు వాజ్పేయి కన్న కళలో ఉచిత వైద్యం, ఆరోగ్యం, విద్య తప్ప ఇంకేం వద్దని దాంట్లో రోల్ మోడల్ కింద ఆంధ్రప్రదేశ్ దగ్గర మీ కంట్రిబ్యూషన్ ఏంటి చెప్పండి. ముఖ్యంగా ఆ వాజ్పేయి కన్న కళలో ఆరోగ్యశ్రీ పెట్టింది 2007, మళ్ళీ ఆయుష్మాన్ భారత్ పెట్టింది మొన్న మధ్య సార్. మీరు ఇంకా ఆయుష్మాన్ భారత్ ఎంత శాతం రక్షణ మాట్లాడండి. ఆయుష్మాన్ భారత్ లో ఎంత పెంచబడింది, ఆరోగ్యశ్రీలో ఎంత కవరేజ్ వస్తుంది, 2 కంపారిజన్ చెప్పి మీరు దేశ కంట్రిబ్యూషన్ అని చెప్పండి. మొట్టమొదటిది ఇంటికి సంబంధించిన అంశాలు చెప్తా ఉన్నారు. ఇంటికి సంబంధించినటువంటి ప్రతి రూపాయి 1,80,000 రూపాయలు, 1,50,000 రూపాయలు డబ్బుల రూపంలోనూ,
మిగతా రూపంలో 30,000 రూపాయలు, 1,80,000 రూపాయలు ప్రతి పేదవాడి ఇంటి కోసం కేంద్ర ప్రభుత్వం నయా పైసాతో సహా ఇస్తుంది. మీరు చెప్పే అంశం ఉంటుంది, ఇంటి స్థలం ఇవ్వలేదు కదా అని అంటున్నారు. ఓవరాల్ ఇంటి స్థలంతో మనం వాల్యూ చేస్తే కొన్ని చోట్ల 10 లక్షలు ఉండొచ్చు, కొన్ని 15 లక్షలు కూడా ఉండొచ్చు. అందులో మీ కంట్రిబ్యూషన్ కరెక్ట్. మేము ఎప్పటి నుంచో ఆరోపణ చేస్తాను, ఇళ్ల పట్టాల పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఎకరా భూమిని 15 లక్షలు 20 లక్షలు చేసి దాంట్లో సుమారుగా 2,500 కోట్ల రూపాయలు అవినీతి చేశారని భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. అవును, 2,500 కోట్ల రూపాయలు మొత్తం ప్రాజెక్ట్ వాల్యూ. అవును సార్, అవును సార్, అంత చేశారంటున్నారు. ఇక రెండో విషయం, నాకు మీరు ఎన్ని ప్రశ్నలు వేశారు, నాకు 2 సమాధానాలు చెప్పుకోవాలి. అట్లా పడరాదు. రెండో విషయాన్ని ప్రాజెక్టుల గురించి చెప్తా ఉన్నా. ప్రాజెక్టుల తాగునీటి సాగునీటి ప్రాజెక్టులు అన్నది నవరత్నాల్లో ఒక రత్నం కూడా. సార్, నేను రాయలసీమ వాసిగా చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రాజెక్టుకైనా తట్టెడు మట్టైనా వేసాడా అని సూటిగా అడుగుతాను. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా 99% నిధులు ఎలా పూర్తి చేశారని చెప్తారు అని నేను సూటి ప్రశ్న వేస్తాను. రేపు కుప్పం కూడా నీళ్లు వదలబోతున్నారు సార్. కుప్పం మందే, మన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో కుప్పం. రెండవది, మేము మళ్ళీ పదే చెప్తాం, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా 4 మీద పడ్డారని చెప్తాం. అది భూకుంభకోణాలు. ఏ ఊర్లోనా చూడండి సార్, ఎవడి అయితే ఆ భూమిని కాజేసుకోవడం. రెండోది ఇసుక ధరలు పెరిగాయి అన్నారు సార్. ధరలు పెరిగింది, నేను ఒక డేటా ఈరోజు ఇంకో నవరత్నం సార్, మద్యపాన మాట్లాడాలి సార్. మద్యపాన నిషేధం అన్నారు, తర్వాత మద్యపాన నియంత్రణ అని పేరు మార్చింది, నిజమా కాదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యానికి సంబంధించిన అయ్యా ఈ రాష్ట్రంలో తయారవుతున్న మద్యము, ఈ రాష్ట్రంలో తయారవుతున్న మద్యం సార్, ఈ రాష్ట్రంలో తయారవుతున్న మద్యం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లేదా వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించిన ఫ్యాక్టరీలో తయారవుతున్నటువంటి మద్యం ధరని 4 రెట్లు పెంచి మహిళలకు మీరు ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారని సూటిగా అడుగుతా ఉన్నాం. అంతెందుకు పెద్దలు చెప్తా ఉన్నారు, ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాడట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇది ఎక్కడ అన్యాయం అండి? గాడిని ఎక్కడండి? మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి గ్రామాలను అభివృద్ధి చేయడానికి బీజేపీ వాళ్ళకి నిర్మలా సీతారామన్ వేస్ట్ ఆ పార్లమెంట్ లో చెప్పాయని శుద్ధ తప్పులను ఒప్పుకుంటే దాని మీద డిస్కస్ చేద్దాం. లేదు సార్, దాని మీద డిస్కస్ చేద్దాం. నేరుగా సర్పంచుల కోసం వేసిన నిధులను కూడా చెప్పకుండా దారి మార్చినట్టు ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం కాదని అడుగుతాం. సుమారుగా 8,600 కోట్ల రూపాయలు గ్రామాల సర్పంచుల్లో వేసిన నిధులు కూడా కాజేశారు. యూనివర్సిటీల్లో ఉన్నటువంటి నిధులు కూడా కాజేశారు. సార్ చూడండి సార్, IMF హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వాన్ని. 100% జీడీపీలో మీరు దాటేశారు, జీడీపీలో 100% దాటేసింది. 1 లక్ష కాదు, 160 లక్షల కోట్లు, 160 లక్షల కోట్లకు చేరింది. 2014 నాటికి మీరు అధికారంలోకి వచ్చేటప్పటికి 50 లక్షల కోట్లు ఉన్నటువంటి అప్పు 1,10,000 అంటే 110 లక్షల కోట్లు అప్పులు చేశారు. రాష్ట్రాలు పన్నులు మీకే ఇవ్వాలి, రాష్ట్రాలు పన్నులు మీకే ఇవ్వాలి. 42% తిరిగిస్తానని చెప్పి 31% ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల దేశాన్ని నిర్మించాం మేము. దేశంలో మౌలిక సదుపాయాలు మా రాష్ట్రానికి ఎందుకు రాలేదని మీరు ఎందుకు అడగరు చెప్పండి. కేంద్రం ఏమైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవినీతికి ఆవిరైపోయింది, కానీ అప్పులన్నీ కూడా ప్రజలకి ఏమన్నా ఉపయోగపడినాయా ఈ అప్పులు అని సూటిగా అడుగుతా ఉన్నాం. అయ్యా, ఇంత అవినీతి చేసి తెచ్చిన అప్పులన్నీ మీరు అప్పులు ఏమైనా ఉపయోగపడ్డాయి? ఈసారి మొన్న ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా సార్, ఫిజికల్ డెఫిసిట్ అండర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ IMF అండ్ వరల్డ్ బ్యాంక్ తప్ప మీరేమైనా ఓ పనికొచ్చిన బడ్జెట్ ప్రవేశపెట్టరా?
ప్రజాహితమైన బడ్జెట్ దేశవ్యాప్తంగా కాదండి, ఇందాక మీరు చదివిన దానికి ఒక నిమిషం సార్. దేశవ్యాప్తంగా Under the guidelines of సమాధానం చెప్పుకోవాలి కదా. World Bank- ఊరికే అరిస్తే నిజమైపోతుందా? ఊరికి ఆయన అరిస్తే నిజమైపోతుందండి. ఆయన నేను అబద్ధాలు అడగలేదు. చెప్పుకోవాలి. అప్పులు ఆయన మీరు అభిప్రాయాలు చెప్పారు కదా, చెప్పుకొని చెప్పాలి కదా, చెప్పాలి. ఆయన 150 అభిప్రాయాలు లక్షల కోట్ల చెప్పాలి. అప్పులు మీకు అవకాశం చెప్పాలి. చెప్పాలి. మీరు ప్రతి చెప్తున్నారు. ఒక్కసారి అడ్డంగా దూరం No, మీద no, no. వాడు ఆరిస్తే సార్, వస్తుంది. ఒక మాట. ఏమిటి? నేను 2 నిమిషాలు కేంద్ర complete ప్రభుత్వ చేస్తా. బడ్జెట్ చెప్పాడు ఆయన. ఒక్క నిమిషం. నేను చెప్పాలి కదా, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది. మీరు ఏదో దేశవ్యాప్తంగా BJP అందరూ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉందని అద్భుతమైన చెప్తున్నారు. పేదవాడికి బ్రహ్మాండంగా అవసరమయ్యే చెప్పమంటున్నారు. బడ్జెట్ అది బ్రహ్మాండం బద్దలైపోయేలా ఉంది. ఆశిస్తున్నారు. Right, right. దాంట్లో మీకు ఏం ఒక్క తప్పు ఉందో చెప్పండి, Right. నేను సమాధానం ప్రజలకు చెప్పడానికి అర్థమైపోతుంది. సిద్ధంగా బ్రహ్మాండంగా ఉన్నాను. ఉందంటే ఊరికే ఏ అరిస్తే రకంగా వస్తుంది. బ్రహ్మాండం అనేది చెప్పాలి అంటున్నారు వాళ్ళు. మేము ఇప్పుడే నేను లెక్క చెప్పేది Yes, please. వాళ్ళు భగవద్గీతగా భావించే, ఎందుకంటే ఏపీ బీజేపీలో కూడా కొంతమంది ఈనాడు భగవద్గీతగా భావిస్తున్నారు. అందుకని వాళ్ళు చెప్పిన లెక్కలే 1,41,654 కోట్లు అప్పులు అసలు వడ్డీలు చెల్లించామని చెప్పారు. సరే, మేము తెచ్చిన అప్పుల్లో ఇక్కడ మీకు ఇది కనపడింది. 15,004 గ్రామ వార్డు సచివాలయాలు, ఆగాలి సార్, ఆగాలి. 10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, 10,112 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, 10,900 డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడులో భాగంగా 17,000 కోట్లతో దాదాపుగా 56,000 స్కూల్ని నాడు నేడులో రీమోడల్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీలను రీమోడల్, అట్లానే హాస్పిటల్ని నాడు నేడులో భాగంగా రీమోడల్ చేస్తా ఉన్నారు. 20,000 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలకు స్థలాలను కూడా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ అయినాయి. ఇవన్నీ అభివృద్ధి కాదు, ఇవన్నీ కాదు అని గడగడ అని చెప్పి. ఇది కాకుండా 2.5 లక్షల కోట్లు డైరెక్ట్ గా డీబీటీ ద్వారా మహిళల ఖాతాల్లోకి, లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్ళిపోయింది. వైఎస్ఆర్ ఇవన్నీ గడగడే కదా. ఇవన్నీ గడగడ చెప్పాడు కదా ఆయన. వైఎస్ఆర్ కంటి వెలుగులో ఉంది. వైఎస్ఆర్ కంటి మీరు ఏం లేదు వెలుగులో సార్, ఉంది. ఈ ప్రభుత్వం వాళ్ళు ఇంటింటికి మేనిఫెస్టో తీసుకెళ్తున్నారు కదా, మీరు కూడా ఇది చేయలేదని ఇంటింటికి తీసుకెళ్ళండి సార్. ఈయన సింపుల్ సార్. గడగడా చదివినటువంటి వాటిల్లో 70% నిధులు నరేంద్ర మోదీ ఏ ఊర్లో సార్? కాదని అడుగుతా 70% ఉన్నాను. కాదంటే సమాధానం చెప్పండి. అడుగుతాం అసలు. అయ్యా, ఎన్నిసార్లు స్కూల్లో చెప్పినా పిల్లలు మీరు కొట్టుకుంటుంటే దయచేసి 70% నిధులు ఇట్లా చెప్పకండి దయచేసి. సర్పంచ్ నిధులైనా సరే, సార్ 15 లక్షల విలువ చేసే ఇంటికి మీరు 1.5 లక్షలు ఇచ్చారని నేను చెప్పాను. ఇవన్నీ కూడా అది 70%. గాల్లో చెప్పండి. కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా, కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా ఈ రోజు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటన్నా చేయగలదా అని అడుగుతా ఉన్నా. దానికి ఆన్సర్ చేయండి. ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ రోజు పబ్లిక్ అబద్ధాలు చెప్తున్నారు. నరేంద్ర మోదీ గారి ఓవరాల్ గా పార్థసారథి గారు గాలిలో లెక్కలు చెప్పేశారు. అసెంబ్లీ లెక్కలకి గాలి లెక్కలకి మనం పోలిక పెట్టలేము. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు. పార్థసారథి గారు, కేఎస్ ప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.